యేసన్న గారు పరిచర్య కోసం ప్రార్థన చేశారంట. అబ్బా, ఆ మాట మంచి బలి అనిపించింది నాకు. ఆ పరిచర్య కోసం ప్రార్థన చేసి అడిగాడంట, దేవా దూరం వెళ్తున్నాం, మీటింగ్లకి వెళ్తున్నాం, అబ్బా సౌండ్లు పట్టుకెళ్ళడానికి సామాన్లను మర్చిపోతున్నాం బాబు, మేము లారీలు ఎక్కి వెళ్తున్నాము, ఆటోలు ఎక్కి వెళ్తున్నాము, బళ్ళు మీద వెళ్తాం, అన్నింటికి వెళ్తుంటే సామాన్లు మర్చిపోతున్నాం, లారీకి ఎక్కి వెళ్ళిన సామాన్లు కొన్ని మర్చిపోతే వెనక రానకు ఉంటుంది కదా. అదే ఏ కారు అన్నా ఉందనుకో, మాకు సామాన్లన్నీ కార్లు వేసుకొని పరిచర్యకి బాబు ఒకటి కావాలి బాబు, అది సెకండ్ హ్యాండ్లు అయినా పాతదైనా పర్వాలేదు, రంగులు వేసి వాడుకుంటాం బాబు అని ప్రార్థన చేసేవాడండి. 2 వారాలు యేసన్న గారు ప్రార్థన చేసిన తర్వాత ఎవరు పరిచర్య చేసే వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంట. అయ్యగారు, మనకి చెన్నైలో తక్కువ రేటుకి డబ్బులు అవసరం అయ్యండి, ఒక వెహికల్ అమ్మేస్తున్నారంటే చెన్నై వెళ్ళిపోదాం అన్నారంట. 2 వారాల్లోనే దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు అనుకోని యేసన్న గారు వీళ్ళందరినీ తీసుకొని చెన్నై వెళ్ళిపోయారంట. చెన్నై వెళ్ళిపోయిన తర్వాత చెన్నై తీసుకెళ్ళి ఎక్కడో బాగా దూర ప్రాంతానికి తీసుకెళ్ళిపోయి అక్కడ శవాలను మోసుకొని వెళ్ళి బండి చూపించారండి. అంబులెన్స్ కూడా కాదు, చనిపోయిన తర్వాత తీసుకెళ్ళిన వేరే బండ్లు ఉంటాయి, అలాంటి బండి ఒకటి తీసి చూపించారంట. చూపితే డోర్ దిగానే రక్తపు మరకలు అవి ఉన్నాయంట. ఆ తీసుకొచ్చిన వ్యక్తి అంటున్నాడంటే, పాస్టర్ గారు మనం ప్రార్థన చేసి మళ్ళీ ఏం చేస్తాంటే రొంగు వేసేసి వాడుకుందాం లేండి అంటున్నాడంట. రొంగు వేసేసి ఈ బండి మనం అటుకెళ్ళిపోదామండి, రొంగు వేసుకుంటే చక్క బండి బంద్ చేస్తుందండి, బండి వేద్దాం వాడుకుందాం అన్నాడంట. యేసన్న నాకు వద్దు బాబు, నాకు ఈ బండి గట్టవద్దు, నేను వెళ్ళిపోతాను, నాకెందుకు బాబు బండి అనేసి అంటే, లేదండి అయ్యారు రొంగు వేస్తే కొత్తగా అయిపోతాను, మనకు అయ్యేం తెలుస్తాయి అని అన్నాడు. మనం సువార్తకు రాత్రి పగలు వెళ్ళొస్తుంటాం, వాళ్ళు కూడా మనతో పాటు వచ్చి కూర్చుంటారు అన్నాడంటే యేసన్న గారు. ఎవరు అంటే ఇంతకుముందు ప్రయాణం చేసిన వాళ్ళు అన్నాడంట. ఇంతకుముందు ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళు రాత్రిపూట కూడా మనం వచ్చి బాబు ఇలా మేము వెళ్ళి మాకు చోటేవ్వండి బాబు అంటారు. ఎందుకు వచ్చింది ఆ తలకాయ నొప్పి అంతా, నడి వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి పక్కెళ్ళి, అదేంటి ప్రభు అంత దూరం నుంచి చెన్నై తీసుకొచ్చి నువ్వు వెహికల్ మంచిది ఇస్తావు అనుకుంటే ఇది ఇచ్చావంటే, అప్పుడు యేసన్న గారు దేవుడు అంటున్నాడంటే నువ్వేం అడిగావు అన్నాడండి. పాతదైనా పర్లేదు రొంగులు వేసేసుకుంటాను అన్నావు కదా అంటే, తప్పు అయిపోయింది ప్రభా, నాకు కొత్త వెహికలే కావాలి, నెంబర్ 1 వెహికల్ కావాలి, పెయింటింగ్ పోనిది కావాలి, ఆ షోరూమ్ నుంచి డైరెక్ట్గా నా మందిరం దగ్గరికే రావాలి, అలాంటి వెహికల్ నాకు కావాలని ప్రార్థన చేశాడు. ఆ వెహికల్ పేరు ఏదో చెప్పారు, మర్చిపోయాను. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం వెహికల్ యేసన్న గారు అదే కొన్నారంట. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఏమంటాను, మీ భారం యెహోవా మీద మోపండి, ఆయనే నిన్ను ఆదుకొనెను.